చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు ఏవైతున్నాయో దానికి అత్యాశతో కొంత మనకి నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో. ఏదేమైనా అతి స్వల్పకాలంలోనే వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని గ్రామం నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆదరణ పెరిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పూర్వం కంటే ఎక్కువ జనాభా ఇప్పుడు మరి హాజరై అతనికి జేజేలు కొట్టడం జరుగుతోంది. తప్పులు ఎంతకాలం ఆగవు. వాళ్ళు మోసగించినటువంటి వాయనం ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ఈ 9 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద కనిపించింది. మనం జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అంటే వాళ్ళకి అత్యధికంగా ప్రజల నుంచి అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయింది. చెప్పినటువంటివన్నీ మోసం అన్నది ప్రజలు గ్రహించడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అన్ని వర్గాల్లో కూడా మరి పార్టీ పటిష్టమైన నిర్మాణం జరగాలి. మరి గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి నుంచి కార్యకర్తలకి మనం గౌరవిద్దాం. సరే, గతంలో ప్రజలకే మనం డైరెక్ట్గా మెయిల్ చేసాం. మరి అయినా వాళ్ళు గ్రహించలేని స్థితిలో మరి వాళ్ళ అబద్ధపు హామీలు నమ్మి వాళ్ళు మోసపోయారు ప్రజలంతా. ఏదేమైనా మరలా మనందరం కలిసి ప్రజల కోసం కలిసికట్టుగా పోరాడదాం. వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ విజయం సాధించే దిశగా అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునివ్వడం జరిగింది. మరి రేపు ఫీజు 4 గతంలో మనం 2 కార్యక్రమాలు జిల్లాలో చేసాం. రాష్ట్రం అంతా కూడా చాలా విజయవంతంగా జరిగాయి. మరి ఇప్పుడు విద్యార్థుల తరఫున ఇప్పుడు అధిక భారం, ఫీజుల భారం దాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి మరి 12వ తారీఖున కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో కూడా అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మరి పార్టీ ఆవిర్భావ దినం 12వ తారీఖునే కనుక మరి ఆ 12వ తారీఖున ఇక్కడ జెండా ఎగరవేసి ఇక్కడ నుంచి కలెక్టరేట్కి వెళ్ళే కార్యక్రమం ఉంది కనుక మరి మన ప్రాంతాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి అలాగే ప్రజలకి స్వచ్ఛందంగా అందరూ ఇందులో పాల్గొని విజయం చేసేటట్టుగా పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.